ఏపీలో రెవెన్యూ సదస్సులు ప్రారంభమయ్యాయి. వచ్చే నెల 8 వరకు ఈ సదస్సులు నిర్వహించనున్నారు. గత 5 ఏళ్లలో పెరిగిపోయిన భూ వివాదాల పరిష్కారానికి, ఫ్రీ హోల్డ్ భూ ఆక్రమణలకు సంబంధించి ఫిర్యాదులను ఈ సదస్సులో స్వీకరించనున్నారు. ప్రజల నుంచి పిటిషన్లు తీసుకోవడంతో పాటు ఆర్టీజీ వెబ్ పోర్టల్లో వాటిని నమోదు చేయనున్నారు. వైసీపీ హయాంలో వ్యవస్థలు అస్తవ్యస్తమయ్యాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. వాటిని గాడిలో పెడుతున్నామన్నారు. ప్రజల భూ సమస్యల పరిష్కారమే రెవెన్యూ సదస్సుల ముఖ్య ఉద్దేశమంటున్న రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్తో మా కరెస్పాండెంట్ పూర్ణ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో నేటి నుంచి కూడా మొత్తం కూడా రెవెన్యూ సదస్సులు నిర్వహించబోతున్నారు. ఏదైతే భూ సమస్యల పరిష్కారానికి ఇది ఒక వేదికగా ఉపయోగపడుతుందని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలుపుతుంది. ఇదే అంశం సంబంధించి మనతో మాట్లాడటానికి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు ఉన్నారు. ఆయన అడిగి సార్, ఈ రోజు నుంచి నెల రోజుల పాటు మొత్తం కూడా ఈ రెవెన్యూ సదస్సులు అయితే కొనసాగుతున్నాయి. అసలు ఏ విధంగా ఉండబోతున్నాయి సదస్సులు, ఎటువంటి పరిష్కార మార్గం ప్రజలకు చూపెడుతున్నారు? ముందుగా ఈ రెవెన్యూ సదస్సు గురించి చెప్పే ముందు గత 5 సంవత్సరాలు జరిగిన భూకు సంబంధించిన అరాచకాలు, ఎందుకంటే పేదవాళ్ళందరికీ కూడా ఒక ఎమోషన్తో కూడినటువంటిది భూమి. భూమాత, భూతల్లి అని మనం పిలుస్తూ ఉంటే తల్లితో పోల్చేటువంటి పరిస్థితి మన భూమిని. అలాంటి భూమిని పేదల నుంచి అన్యాక్రాంతం చేసే విధంగా ఎన్నో సంస్కరణలను పేరు చెప్పేసి వాళ్ళు భూమిని దోచుకునే విధంగా గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి ఫలితమే ఈ రోజున అంత అనిశ్చితి ఉంది గ్రామాలలో పేదవాళ్ళ యొక్క ఇది. ఎందుకంటే ఎవరి భూమి వాళ్ళ హక్కు అనేది సిద్ధాంతం, నినాదం. కానీ వాళ్ళు అందరి భూమి దోచుకునే విధంగా ఎన్నో ప్రణాళికలు వేసుకొని చేసినటువంటి అరాచకమే ఈరోజు గత 6 సంవత్సరాల్లో దాదాపుగా 67,000 కేవలం రెవెన్యూ భూమి సంబంధించింది. అంటే దాదాపుగా 80,000 మంది ఉంటే దాంట్లో 12,000 ఇతర రిజిస్ట్రేషన్స్ కానీ ఇంకోటి అయితే 67,000 కంప్లైంట్స్ కేవలం భూమికి సంబంధించినటువంటి వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా పేదలందరికీ కూడా వారి హక్కును వాళ్ళు కల్పించాలనే లక్ష్యంతోనే ఎన్నో గ్రీవెన్స్ కార్యక్రమాలు చేశాము, ఎన్నో రిడ్రెసల్ కార్యక్రమాలు చేశాము. అయినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో పేదవాళ్ళు ఎప్పటికీ బాధపడతారు. కాబట్టి మనమే అక్కడికి వెళ్ళి ఏదైతే గతంలో 17-18లో చేశాము రెవెన్యూ సదస్సులు, ఆ రోజున మళ్ళీ అలాంటి ఎప్పుడు జరగలేదు. కాబట్టి ఈ రోజున పేదవాడి దగ్గరికి వెళ్ళి వాడి యొక్క మండల హెడ్ క్వార్టర్లో ఉన్న పంచాయతీలో గ్రామంలో ఏదైతే రెవెన్యూ ఉన్నటువంటి 2 పంచాయతీలో కూడా కంపల్సరీగా ఈ యొక్క సదస్సులు పెట్టి వారి యొక్క సమస్యలు తెలుసుకుని అయితే అక్కడే చేయగలం అక్కడే చేసే విధంగా ఏదైతే 17,500 గ్రామాలు ఉన్నాయో అన్ని గ్రామంలో కూడా ఈ సదస్సు జరగాలి. అక్కడే పరిష్కారం అయ్యే ఏదైనా సమస్య ఉంటే అక్కడే పరిష్కరించాలి. వేరే పెద్ద ఏమైనా ఉంటే అంటే డాక్యుమెంట్ చెక్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళు అక్కడే రసీదు ఇచ్చి 45 రోజుల్లోగా తప్పకుండా రిడ్రెస్ చేసే విధంగా. ఎందుకు దేనివల్ల ఇది ఇబ్బందులు ఉంది అంటే లెగసీ ప్రాబ్లమ్సా లేకపోతే ఉన్నటువంటి వేరే డబుల్ సేల్స్ ప్రాబ్లమ్సా లేకపోతే సరిహద్దు ఏంటనేది నిర్ధారించే సాల్వ్ చేసే విధంగా ఈ యొక్క సదస్సులు పెడతారు. దీని ఏంటంటే భూ ఆక్రమణ జరిగినా లేదా అన్యాక్రాంతం చేసినా, కబ్జాలు చేసినా, లేదు తప్పుడు డాక్యుమెంట్లు ఎక్కించుకున్నారని చెప్పేసి ఎన్నో కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే గతంలో అధికారులు తప్పవచ్చు, రాజకీయ నాయకులు ఒత్తిడి అవ్వచ్చు. దాని ద్వారా డాక్యుమెంట్లను పాస్బుక్లు కూడా అంటే అడంగలన్నింటిలో కూడా తప్పుగా ఎక్కించారని చెప్పి చాలా కంప్లైంట్లు వస్తున్నాయి. ఏ డాక్యుమెంట్ బేస్ చేసి ఎక్కించారు ఏంటో అనేది చెక్ చేసి అధికారులు తప్పున్నా కూడా వాళ్ళు కూడా శిక్షించే విధంగా ఈ యొక్క సదస్సులు ఏర్పాటు చేస్తారో 33 రోజుల పాటు మేము ఒక లైన్ పెట్టుకున్నాం. అయినప్పటికీ కూడా ఆ 33 రోజుల్లో పూర్తి కాకపోతే అవసరమైతే ఎక్స్టెండ్ చేస్తాం. కానీ ప్రతి గ్రామంకి వెళ్ళి వారి యొక్క సమస్యలు ఈ 67,000 ఏవైతే మాకు వచ్చినాయో అవి ముందే చదివేసి ఆ గ్రామం నుంచి వచ్చేటువంటి 100 ఉన్నాయా, 50 ఉన్నాయా, 10 ఉన్నాయా చూసి ఆ 10 ముందు చదివి ముందు అవి రిడ్రెస్ చేసి దాని తర్వాత కొత్త సమస్యలు తీసుకుని అవన్నీ కూడా అన్నీ ఆన్లైన్ చేసుకుని రిడ్రెస్ సిస్టమ్ కూడా సపరేట్గా మా CCLAలో సపరేట్గా ఒక వ్యవస్థ అక్కడ పెట్టి మేము ఈ కార్యక్రమం చేయబోతాం. ఇంకోటి ఏదైతే కొన్ని కోర్టు కేసులు డిస్ప్యూట్స్ ఉన్నాయి వాటిని ఏ విధంగా చూడబోతున్నారు?
అవి ఏదో సబ్సిడీస్ ఉన్నాయో అవి రీసర్వే ఉన్నా చేయలేము, రెవెన్యూ సదస్సులో కూడా అవి మనం ఏమి చేయలేము. ఏది సబ్సిడీస్ లేనిటువంటి అన్ని కూడా సమస్యలు పరిష్కరించడం కోసం పూర్తిగా మా యంత్రాంగం మొత్తం కూడా రెవెన్యూ యంత్రాంగం పైనుంచి కింద దాకా ప్రతి ఒక్కరు కూడా నిమగ్నమై ఉంటారు. జిల్లా స్థాయి అబ్జర్వర్స్ కూడా వేసినటువంటి పరిస్థితి. జోనల్ మీటింగ్స్ కూడా మా స్పెషల్ సిఎస్ గారు, సిసిఎల్ఏ గారు, అడిషనల్ సిసిఎల్ఏ అందరం కూడా జోనల్ మీటింగ్స్లో పెట్టుకుని 4 ప్రాంతాలు, రాష్ట్రంలో 4 ప్రాంతాలకు కూడా మేము విజిట్ చేస్తూ ఉంటాం. అలాగే మా అధికారులు అందరూ కూడా ముఖ్యమైతే రాష్ట్ర స్థాయి ఉన్నారో వాళ్ళు కూడా సర్ప్రైజ్ చెక్ చేస్తారు. ఎక్కడన్నా కూడా రెవెన్యూ సదస్సు ప్రాపర్గా జరగకపోతే అక్కడే ముందు ఆఫీసర్స్ మీద యాక్షన్ ఉంటుంది. ఏదైతే పేదవాడు వచ్చి అక్కడ గ్రీవెన్స్ ఇస్తాడు, అక్కడ చేయకపోయినా కూడా ఇమీడియట్గా ఏదైతే మనం సాల్వ్ చేయగలమో అలాంటివి చేయకపోయినా కూడా తప్పకుండా అధికారుల మీద యాక్షన్ ఉంటుంది. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఏదైతే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి, ఏదైతే సమస్య పరిష్కారం అవుతాయో వాటిని అక్కడ పరిష్కరించేందుకు కూడా కార్యాచరణ రూపొందిస్తామని చెప్పి కూడా మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఏదైనా కొంచెం జటిలంగా ఉన్న సమస్యలు మాత్రం వాటి మీద పూర్తిగా ఒక విధి విధానాలు రూపొందించి వాటిని కూడా తొందరగా షార్ట్అవుట్ చేసే దానికి కూడా ఒక రూపకల్పన చేశాము. అదేవిధంగా ఏదైతే పాస్బుక్స్ గతంలో ఇచ్చిన పాస్బుక్స్ అన్నింటి మీద కూడా చాలా తప్పులు తరగ్గా ఉన్నాయి, వాటిని కూడా మొత్తం కూడా సరిచేసి మొత్తం కూడా క్యూఆర్ కోడ్తో సహా మొత్తం బౌండరీస్తో సహా కూడా కొత్త పాస్ పుస్తకాలు రాజముద్రతో త్వరలోనే వాటిని కూడా మంజూరు చేస్తామని చెప్పి మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్తున్న పరిస్థితి. వీడియో కిషోర్తో పూర్ణ ఏమీ అందరూ విజయవాడ నుంచి.